వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మం కోసం యువత పాటుపడాలి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టీకరణ. పేదవారిని పైకి తీసుకురావడమే హాత్ సే హాత్ జోడో యాత్ర లక్ష్యం. మాజీ పార్లమెంట్ సభ్యుడు హనుమంతరావు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన మహావీరుడు శివాజీ మహారాజ్ అని, ధర్మం కోసం యువత పాటుపడాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా వీర్ శివాజీ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన భారీ శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత శివాజీ మహారాజ్ అడుగు జాడల్లో నడుచుకుంటూ దేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి కృషి చేయాలని అన్నారు. దేశ సంస్కృతిని కాపాడుతూ పాశ్చాత్య విష సంస్కృతిని తరిమికొట్టాలని హితవు పలికారు. పురాణా పుల్ శివాజీ దర్వాజా నుండి MGBS శివాజీ బ్రిడ్జ్ పైనున్న శివాజీ విగ్రహం వరకు భారీ శోభయాత్ర నిర్వహించారు. తొలుత శోభయాత్రను ఈటెల రాజేందర్, చీకోటి ప్రవీణ్ జెండా ఊపి ప్రారంభించారు. చీకోటి ప్రవీణ్ గారు సమాజ సేవ కోసం, ధర్మం కోసం నిరంతరం భారత మాతని ఆనాటి విదేశీయుల దురాక్రమణ నుంచి వెళ్ళి భారత మాతను కాపాడుకోవాలని చెప్పి పరితపించినటువంటి మహనీయుడు శివాజీ. మరాఠా ప్రాంతంలో మరాఠా ప్రజానికాన్ని అంతా కూడా ఐక్యం చేసి శత్రువుకి సింహస్వప్నమై యుద్ధంలో ఆయన పోరాడిన తీరు భారత ప్రజానీకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలలో ఇవాళ శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు దాంట్లో పాల్గొంటున్నారు. ఈ యాత్రలో పాల్గొనడం అంటే శివాజీ గారి ఆశయాలు, శివాజీ గారి త్యాగం, శివాజీ గారి కమిట్మెంట్ ఇప్పటి యువతకి, రాబోయే యువతకి ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అంటే ఇలా వారి జయంతి సందర్భంగా, ఇలా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున మన నితిన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పురాణాపూర్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ మరియు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. మన యొక్క హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. మరి మన యొక్క ఐకమత్యాన్ని చాటాలంటే ఇలాంటి శోభాయాత్రలు, పండుగలు చాలా గట్టిగా చేసుకోవాల్సిన తరుణం ఇది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో పలు పార్టీలకు చెందిన వారు చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని చిన్న గుంటూరుపల్లి, పెడగపల్లి గ్రామాల నుండి కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు 100 మందికి పైగా నాయకులు, యువకులు, కార్యకర్తలు డివిజన్ ప్రెసిడెంట్ నరేడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి రజనీ కుమార్, మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్ కుమార్, నేరెళ్ల రాజు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ఫోటో బహుకరిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి కొట్టాలి. జై తెలంగాణ. ఆరూరి రమేష్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. ఆరూరి రమేష్ నాయకత్వం కళ్ళ ముందు ఉంది. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసిన పక్క రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు, మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ కొత్త రాష్ట్రంలో ఇన్ని పథకాలు అమలవుడెట్లా, అందుడెట్లా, ఈ దేశంలో మాకెందుకు అందేయని అనేక మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు.
కేసీఆర్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ద్వారా ఈరోజు దేశంలో ఒక పెను మార్పు, ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానికి నిదర్శనం ఈరోజు అనేక మంది మా యువకులు జాయిన్ అయిన పరిస్థితి. ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని చూసి, కేసీఆర్ గారి సంకల్పం చూసి, ఈరోజు గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో మా నిరుద్యోగ యువతకు దాదాపు ఐటీ కంపెనీలో, ఇండస్ట్రీలో డైరెక్ట్ ఇండైరెక్ట్ 15 నుండి 16 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం, దాదాపు 200 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అనేక మంది యువకులు, మహిళలు, రైతులు, పెద్దలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమం చేస్తున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర అంటే కింద ఉన్న పేదవారిని పైకి తీసుకురావడమేనని, అది కాంగ్రెస్ లక్ష్యమని మాజీ పార్లమెంట్ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వి హనుమంతరావు, రాములు నాయక్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ హయాంలో పేదలకు అన్ని అవమానాలేనని, సంతోషం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా లక్ష్మణ్ యాదవ్ పోటీ చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ యొక్క అదాని అమ్మానీల చూడం, పేదోని చూస్తాం, పేదరికంలో ఉన్న హరిజన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో చూస్తాం. పేదోడు పొద్దున ఏడికి పోతాడు ఓటినాడు ఈ భార్య తప్పనిసరిగా దగ్గర పెట్టి చదువు చార్జ్ షీట్ ఏం పెట్టి తర్వాత దియంగానే నేను కనిపిస్తా, చెయ్యి కనిపిస్తుంది, నేను కనిపిస్తాను. వస్తాక మరొకకు మళ్ళా పేదోళ్ళ ప్రభుత్వం కావాలంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా, ఇంతమంది వచ్చిందని. కానీ మీరేమనుకున్నారంటే ఇందిరమ్మ ఒకటే ఇల్లు ఇచ్చింది, నేను ఇస్తే అది 2 బెడ్రూమ్ అన్నాడా లేదా, అల్లుని చక్కర్లో మీరు అందరూ మా పని చేసి భారత్ జోడో కార్యక్రమం తర్వాత ప్రియాంక గాంధీ ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కూడా 2 ప్రోగ్రాంలు అయినాయి, ఇది 3వ ప్రోగ్రాం. ఈ విధంగా ప్రతి జిల్లాలలో కూడా తిరగడం జరుగుతుంది. దీని ఉద్దేశం కూడా ఆత్య జోడు అంటే చేయగలపడం కాదు, కింది వారిని పైకి తెమ్మని. వాళ్ళ నానమ్మ ఏ విధంగా ఆలోచన చేసిందో పేదవానికి సాయం చేయాలని, ఆ ఆలోచనలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని. రాహుల్ గాంధీ గారేమో భారతదేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, పెరిగిన ధరల మీద, ఉద్యోగాల మీద, బ్లాక్ మనీ వచ్చిందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు తెలుసుకున్న తర్వాత ప్రియాంక గాంధీ ప్రోగ్రాం సక్సెస్ గా తప్పనిసరిగా నాయకులందరూ కూడా కలిసి పనిచేయాలి. సమయం ఆసన్నమైంది. అన్నదమ్ములు ఖాళీ టైంలో కొట్లాడతారు, కానీ తమ్ముని ఎవడని కొడితే అన్నలందరూ ఒకటి వస్తారా కదా. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉంటే కింది కార్యకర్త కూడా సంతోషంగా ఉంటారే, మా నాయకులందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇక మనం కూడా కలిసి ఉండాలి అనేది ఆలోచన. ఆత్య చూడండి, రేపు ఎవరైనా అడుగుతారనుకో, ఏమంటే మీరు ఆత్య చూడన్నా మీరే కలిస్తలేరని అనకుండా మేమందరం కలిసినాం. ప్రియాంక ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆదేశాల మీద మేమందరం కలిసి పనిచేస్తాం. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు.
ప్రమాదం సంభవించడానికి గల కారణాలను పోలీస్ అధికారులు ఆయనకు వివరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ సమందర్ వలీ చిన్నగంజాంలో మహాశివరాత్రి సందర్భంగా బందోబస్తుకు వెళ్లగా అతని భార్య షేక్ వహీదా వలీ, కుమార్తె షేక్ ఆయేషా మీరా వలీ, ఎస్ఐ భార్య స్నేహితురాలు గుర్రాల జయశ్రీ, ఆమె కుమార్తె గుర్రాల దివ్యతేజ తిరిగి అద్దంకి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో మేదరమెట్ల సమీపంలో ప్రయాణిస్తున్న కారు టైర్ పంచర్ కావడంతో రోడ్డు మధ్యలో డివైడర్కు ఢీకొని అవతల వైపునకు వెళ్లింది. అదే సమయంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు డ్రైవర్ కొండమూడి వీరబ్రహ్మచారికి తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను పంచనామా ఎస్పీ పరిశీలించారు. తీవ్ర శోకసంద్రంలో ఉన్న అద్దంకి ఎస్ఐ షేక్ సుమందర్ వలీ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో నేత్రపర్వంగా శోభయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది యువత కాషాయ జెండాలు చేతబుచ్చుకొని మోతీనగర్ నుండి బోరుబండ్ల వరకు నిర్వహించిన శోభయాత్ర ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, కోఆర్డినేటర్ నూనె బాలరాజు, కావ్యారెడ్డి, కావ్య కిషన్ రెడ్డి, దీపక్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవం కోసం 393 బర్త్డే ఉత్సవం చేస్తున్నాం. మేము ఇది శివాజీ మహారాజ్ గురించి మేము జులూస్ తీసాం. ఇవాళ ఇది సక్సెస్ఫుల్గా చేస్తాం. మేము ఈ జులూస్ మనకు బేగం బజార్ నుంచి బేగం బజార్ ఛత్రి నుంచి సిద్దంబారా మస్జిద్, బడిమియా పెట్రోల్, శివాజీ మహారాజ్ స్టాచ్యూ వరకు ఎండ్ అవుతుందండి. అందరికీ శుభాకాంక్షలు ఇస్తారు శివాజీ మహారాజ్ జయంతి గురించి. అసలు ఎందుకు శివాజీ మహారాజ్ మన గురించి ఇంత చేసినాం, మనం ఏం చేస్తలేం. ఇప్పుడు హిందుత్వం కొద్ది పెరుగుతుంది. దాన్ని కూడా మన ఈ ఏరియాల నుంచి మనం కూడా పెంచుతున్నాం. దీనికి దినం మనకు ఇది శివాజీ మహారాజ్ క్రేజ్ ఎక్కువ అవుతుంది. అయితే మన ఏరియాలో కూడా మనం చేద్దామని అందరూ మన పిల్లలందరూ మహారాష్ట్రలో చాలా మంది ఉన్నారు. మన హిందీ నగర్ నుంచి మనం ఇవాళ తీసినాం. అంటే శివాజీ పిలుపు అంటే అందరూ యూత్ మొత్తం శివాజీ మహారాజ్ లెక్క కావాలి మనకు యూత్ మొత్తం. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదనపు డీసీపీ ఆధారాలు సేకరించారు. ये आए मैंने
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం వండవల్లి మండలం అల్లినగరం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్తుంది ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేగా అతి పురాతనమైన అల్లినగరం గ్రామంలో ఏం చేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క గంగా పార్వతి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క కళ్యాణం రాత్రి జరిగినది. ఈరోజు కన్ను పండ్లగా మరి ఆయన పూజలు చేస్తూ అన్న సమారాధన అనేది మరి దగ్గర 3000 మంది అంటే మన గ్రామంలో 500 మంది ఉంటారు. అలాంటిది ఆ స్వామి భక్తితో నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గం నుంచే కాకుండా చాలా మంది మొక్కులు తీర్చుకోవడం కోసం మరి భక్తితో ఈ ఆలయానికి, ఈ శివాలయానికి ఇచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన అల్లినగర గ్రామ పెద్దలకు, ప్రెసిడెంట్లకు, మిగిలిన సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అల్లినగరం గ్రామం అంటే ఏ ఆపద వచ్చినా సరే నీళ్లు లేకపోయినా పెద్ద పైపులు పెట్టించి నీళ్లు ఇప్పించి వ్యవసాయాన్ని, పాడి పంటల్ని అన్ని విధంగా కాపాడుకుంటూ నేను ఎమ్మెల్యేగా వచ్చాను. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బాపట్ల జిల్లా శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ఉదయం గోపూజల అనంతరం పశుపత రుద్ర హోమం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉపవాస ప్రసాద వితరణ నిర్వహించామని శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకుడు బాబు నాగేంద్ర విలేకరులకు చెప్పాడు. సాయంత్రం దీపోత్సవ కార్యక్రమంలో భక్తజనులు పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ నారాయణ భట్టు, యార్లగడ్డ సుబ్బయ్య చౌదరి, కన్నెగంటి సత్యనారాయణ, వంశీ శేషగిరిరావు, ఏమని సుబ్రహ్మణ్యం, బ్రహ్మరాంబ, శ్యామల, నాగమణి, భాగ్యలక్ష్మి, ఉషా తదితరులు పాల్గొన్నారు. प्रियंच मे नु कामश्च मे सौमनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे द्रविणंच मे यन्ताच मे दत्ताच मे क्षेमश्च मे धृतिसाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र
नमः शंभवे च मयोभवे च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय शिवतराय च स्वाहा श्रीरुद्राय वाणि नमः नमः शंभवे च मयोभवे च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनो नमः शंभवे च मयोभवे च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च स्वाहा श्रीरुद्राय वाणि नमः नमः शंभवे च नमः शंकराय च महेश्वराय शिवाय शिवतराय च ये दे सहस्रमे दंबाशा मृत्योर्मृत्याय हिन्दवे तान् यज्ञस्य मायया सर्वान् वेजामहे मृत्यवे स्वाहा नमः शंभवे च मयोभवे च ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్లో సమావేశం జరిగింది. తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ పవర్లో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఎజెండాలో ముఖ్య ఉద్దేశంగా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్ పాషా, కార్వన్ ఎమ్మెల్యే ఉస్మాన్ ఆల్ హిజ్రీ, ఎంఏ సిద్దికీ, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, సయ్యద్ మథిన్, టీడీపీ మైనారిటీ నాయకుడు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. उस पर काम करने की जरूरत है. गजट नोटिफिकेशन जारी नहीं हो रहा, वक्फ बोर्ड वाले खाली बैठे हुए हैं, पैसा दिए तो काम करते हैं, नहीं तो नहीं करते. दायरा टोली मस्जिद का देखिए 27 एकड़ जमीन वो आपने क्या करना चाहिए, जो बेस्ट पॉइंट करते जाइए. उनको ट्रांसफर करने के लिए सब जाके मिल सकते हैं, लेकिन मुसलमानों के आपके मसाइल के लिए, आपको बसाने के लिए, आपको बाजाबाद करने के लिए इनके पास कोई चीज ही नहीं है. सिर्फ याद रखिए, ये लोग अपने रॉडी शीटर्स के जरिए, इनके जो खातिरीन है, सट्टा चलाने वाले सूदखोरों के जरिए पूरे पोलिंग स्टेशनों पे कब्जा करे हुए रहते. आप लोगों को ये चीजों को तोड़ के निकलना है. अगर इनकलाब लाना है तो आप इनकलाब लाइए. क्यों अख्तरुद्दीन अवैसी सुप्रीम कोर्ट में अपना रिव्यू पिटीशन क्यों नहीं डाले? मेरा सवाल है आपसे. जब आप मुसलमानों के अंदर बोल रहे हैं कि मैं हथकड़ियों में देखना चाहता हूं. पिछली अभी 8 दिन पहले असेंबली में जो इजलास हुआ, मैं देखना चाहता हूं जो वक्फ जायदादों को तबाह करे, उनके हाथों में हथकड़ियां पड़े हुए देखना चाहता हूं, उनको जेल में देखना चाहता हूं. मेरा सवाल है आपसे अख्तरुद्दीन अवैसी, आप जब हमारे जनाब अजीज पाशा साहब मेरे को अल्लाह के फजल से जो भी होम मिनिस्टर के पास जाके हमारी नुमाइंदगी करे थे, 4,90,000 हालांकि टाइम्स ऑफ इंडिया 5.1 दिया है, तो सबसे हाईएस्ट जो है यूपी में 1.2 कुछ है. इसके बाद 80,000 जो है ना वेस्ट बंगाल में, और तीसरा जो है कर्नाटक में, 4th तमिलनाडु में है क्लोजली, 5th केरला है, उसके बाद हमारा नंबर आता है. तो मगर उसके बावजूद भी बहुत कीमती जायदादें हैदराबाद में मौजूद है. कहा जाता है कि 33,000 जो है ना जायदादों में, जिसकी अगर ये देखें तो 77,000 एकड़ जमीन, हेक्टर या एकड़ जमीन, जिसमें 57,000 जो है ना 85% है ना कब्जा हो चुका. तो आज हम इसलिए बैठे हुए हैं कि जो बचे हुए पहले उसको खयानत कैसे करना, और उसके साथ साथ जो है ये जितने भी जमीनों पे कब्जा हो उसको कैसा वो चंगल से आज़ाद कराना, उसके लिए हम नेताओं बैठे हुए हैं. इससे पहले आप लोगों को मालूम होगा कि जब हम धरना चौक इंदिरा पार्क के ऊपर हम रखे थे. पहला पॉइंट मेरा नईम साहब से, अजीज पाशा साहब और आपसे है कि फर्स्ट एजुकेट देन गो फॉर एजुकेट. ठीक है, यहाँ पर सबसे बड़ा प्रॉब्लम क्या रहा है कि हमारे बीच जो औकाफी जायदादों के लिए स्पेशली रिलेटेड टू मुस्लिम माइनॉरिटी के कई इश्यूज में जो लोग जिद्दोजहद के लिए आगे आ रहे हैं, उसमें से कई लोग हमारे लिए मुनाफिक का काम कर रहे हैं. उनको पहचानिए आप पहले. जब तक हमारे गिरोह में जब तक मुनाफिकत मौजूद है, बिकॉज जितने मुनाफिकत तो हमारे उसमें मौजूद है, क्योंकि हर हाथ मिलाने वाला दोस्त नहीं होता है. और मुस्लिम माइनॉरिटी का सबसे बड़ा प्रॉब्लम आज जो हो रहा है कि आपके साथ हाथ जोड़कर ठहरेंगे, हम हैं औकाफी जायदादों के लिए, हम हैं मुस्लिम माइनॉरिटी के लिए, हम हैं, हम साथ देंगे आपका. माइनॉरिटीज़ के हैं, मुसलमानों के हैं. आज यहाँ पर खाली एक पॉइंट प्रोग्राम लेके हम बैठे हैं, ये वक्फी जायदादों की सियानत और तहफ़्फ़ुज़ कैसा किया जाए. इससे पहले 3 मरतबा जो है ना हम
ये राउंड टेबल मीटिंग्स किए, इसके बाद एक बहुत बड़ा धरना लगा था। अब ये राउंड टेबल मीटिंग में हम तय ये किए हैं कि 3 मार्च के दिन जुमा रहेंगे, उस दिन तमाम सिग्नेचर कैंपेन पूरे मसाजिद के पास अपने वॉलंटियर बैठकर करेंगे। मैं नहीं समझता कि इस मामले में कोई इनकार करे, तो हज़ारों और लाखों की सिग्नेचर लेकर हम जो है ना उसके 6 दिन के बाद अपने धरना चौक के पास एक बहुत बड़ा धरना ऑर्गेनाइज करेंगे। हुकूमत को ये कहने के लिए आपने वादा किया था कि हम हुकूमत बनाने के फौरी बाद इसको बोर्ड को हम कमिश्नर में तब्दील करेंगे, और ये कोई नई बात नहीं। जब हिंदू एंडोमेंट्स को कमिश्नर कर सकते हैं, हिंदू वो करने के बाद मुस्लिम को क्यों नहीं? खुद इस मामले में हमारे चीफ मिनिस्टर साहब जो है ना वादा कर चुके थे। हम उनको वादा याद दिलाने के लिए आप अगर करें तो ये वक्फी जायदाद में तहफ़्फ़ुज़ हो सकता है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధర్మం కోసం యువత పాటుపడాలి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టీకరణ. పేదవారిని పైకి తీసుకురావడమే హాత్ సే హాత్ జోడో యాత్ర లక్ష్యం, మాజీ పార్లమెంట్ సభ్యుడు హనుమంతరావు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, సక్షం సమాజితం.